నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. అన్నా క్యాంటీన్లు నిన్న ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం. సో ఈ క్రమంలో నిన్న ఏదైతే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్లు మరలా ప్రారంభిస్తామని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలో నిన్న కృష్ణా జిల్లాలోని గుడివాడ ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో అసలు అన్నా క్యాంటీన్లని 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసివేయాల్సి వచ్చింది? అంటే ఏదైనా సరే అందులో అవినీతి ఉన్నదా? మరి 2018లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను అర్ధాంతరంగా ప్రభుత్వం మారగానే ఆ క్యాంటీన్లను తీసివేయడానికి గల కారణాలు ఏంటి? అంటే పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, దాని వెనకాల ఇంకా అవినీతి ఉంది అని చెప్పేసి వైసీపీ ఏమైనా భావిస్తుందా? ఈ అంశాలన్నీ ఈరోజు చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొబోతున్నవారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా నరసింహరావు గారు చెప్పండి సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదేనండి అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడికి పట్టెడు అన్నం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుంటే, ఆఫ్కోర్స్ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇమీడియట్గా అది ఏర్పాటు చేయలేదు, కానీ ఒక 1.5 సంవత్సరం ముందు ఎన్నికలకి 2019 అయితే 2018 మధ్యలో అనుకుంటా బహుశా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. సరే, అది పేదవాడికి 5 రూపాయలు కడుపు నింపుకునేది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకని రాగానే తీసేసే ప్రక్రియ, పైగా మరలా నిన్న చంద్రబాబు నాయుడు గారు రాగానే దాన్ని పునః ప్రారంభించారు. స్పందించండి సార్. మనం సహజంగా చూసినట్లయితే మన భారతదేశంలో ఎన్నికలకు ముందు వివిధ రాజకీయ పార్టీలు ప్రజాకర్షణ పథకాలు అనేవ్వండి, సంక్షేమ పథకాలు అనేవ్వండి, వాటి పేరు ఏమైనా కానివ్వండి, కొన్ని పథకాలని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి తద్వారా ఓటర్లని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. ఇవి మనం చాలా కాలం నుంచి మనం 1952 నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక వాటి యొక్క సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరులను బట్టి కొన్ని ఇమీడియట్లీగా అమలు చేయొచ్చు, కొన్ని కొంతకాలం అయ్యాక అమలు చేయొచ్చు, కొన్ని కొంతకాలం ప్రజలకు కన్విన్స్ చేసి ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే కొన్నిటిని పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇట్లా ఆ యొక్క ప్రభుత్వం యొక్క అధినేత లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉండేటువంటి వనరులు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి అయితే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు వరకు అయితే మనం ఇందాక దేశం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటివి మన సౌత్ ఇండియాలో ఇంకొంచెం నార్త్ తో కంపేర్ చేసుకుంటే ఇలాంటి ప్రజాకర్షణ పథకాలు కొంచెం సౌత్ లో ఇంకొంచెం ఎక్కువ. కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే రీజనల్ పార్టీస్ యొక్క డామినేషన్ ఇక్కడ ఎక్కువ కంపేర్ టు నార్త్ కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎజెండాలు అనేటువంటివి ప్రాంతీయ పార్టీకి ఏమో ఒక లిమిటెడ్ గా ఉంటాయి. అదే నేషనల్ పార్టీకి వచ్చేసరికల్లా వైడ్ గా ఉండటం వల్ల ఈ ప్రజాకర్షణ పథకాలు అనేటువంటివి మనం ఇక్కడ ఎక్కువగా, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ మనం ఎక్కువ చూస్తున్నాం. ఇక ప్రస్తుతం అన్నా క్యాంటీన్లకు సంబంధించినంత వరకు వచ్చేవరకల్లా 2013 సంవత్సరంలో తమిళనాడులో జయలలిత ప్రారంభం చేసిందండి. ప్రారంభం చేసినప్పుడు సుమారుగా నెంబర్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక 75 వరకు చేసింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, చాలా తక్కువ డబ్బులతోని పేదవాడికి, రైతు కూలీలకు, తర్వాత వ్యవసాయ కార్మికులకు, తర్వాత పట్టణాల నుంచి వివిధ వృత్తుల కోసం, రోజువారీ వృత్తుల కోసం, సమీపంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి సమీపంలో పట్టణాలకు వచ్చేటువంటి వాళ్ళ కోసం, తర్వాత హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు కదా సార్, రోగులకి, వాళ్ళకు బయటికి వెళ్ళి తినలేరు, అంటే రోగి కంటే హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు, మరి రోగి పక్కన ఉండేటువంటి సహాయకుడికి కావాలి, ఇలాంటి వాళ్ళందరి కోసం ఆవిడ 2019లో పెట్టింది, 13లో పెట్టింది. 13లో పెట్టిన తర్వాత 16లో గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే 2021లో అంటే ఏఐడిఎంకే అధికారం నుంచి పోయి డిఎంకే అధికారంలోకి వచ్చాక స్టాలిన్ దాన్ని 200 చిల్లర ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్లని 400 క్యాంటీన్లు చేశారు. అంటే ఏంటి, ఆ ప్రయోజనం ద్వారా ప్రజలకు ఎక్కువగా అంటే దాని యొక్క బెనిఫిషియర్స్ ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వం రివ్యూ చేసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయటమా, లేకపోతే ఇంకా విస్తృతపరచటమా,
లేకపోతే ఇంకా దాన్ని కంప్లీట్ గా రద్దు చేయడం అనేటువంటిది సహజంగా చేస్తుంటారు. అయితే మనం ఏదైతే తమిళనాడుని ఆదర్శంగా తీసుకున్నామో, బట్ అక్కడ తమిళనాడులో ఏం చేశారంటే సహజంగా ఒక ప్రభుత్వం కంటిన్యూ చేసిన పథకాలని తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం రద్దు చేసుకున్నమే చూస్తున్నాం. కానీ ఇక్కడ అమ్మా క్యాంటీన్ల వరకు వచ్చే వరకు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర మన జయలలిత సమయంలో ఉన్నటువంటి 200 క్యాంటీన్లు కాస్త 400 అయినాయి. 400 అవ్వటమే కాకుండా సెమీ అర్బన్ ప్రాంతాల్లో కూడా వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, చిన్న విషయం మీకు ఇక్కడ చెప్పిన తర్వాత మనం ఏపీకి వద్దాం. తర్వాత ఇది కేవలం ఏదో ప్రజాకర్షణ పథకంగా పెట్టడమే కాకుండా శుచి, శుభ్రత, పోషకాహార విలువలు పాటించడము, న్యూట్రిషన్ డైట్ కి సంబంధించినటువంటి ఏదైతే నామ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ వి, స్టేట్ గవర్నమెంట్ వి, ఆ పారామీటర్స్ అన్ని పాటిస్తూ చేస్తున్నటువంటి దాన్ని ఇది మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పూర్వీకులు చెప్తున్నటువంటి నానుడి సార్. అసలు ఈ అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నా అని చెప్తున్నాము. అలాంటిది ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు వచ్చే వరకు 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఎన్నికల హామీలో ఇచ్చాడు. ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఏమైనా కూడా అతను 2018లో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నిజంగా పేదవాడికి అన్నం పెట్టడం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు అమ్ముకోవడం కోసం, పాలు అమ్ముకోవడం కోసం, పండ్లు అమ్ముకోవడం కోసం విజయవాడ వస్తుంటారు. ఈ వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం కావాలంటే మనకు 100, 150, 200 రూపాయలు వాళ్ళ ఆ యొక్క స్థాయిని బట్టి హోటల్లో మధ్యాహ్నం భోజనం ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలకు భోజనం లభిస్తుంది. అంటే అది కూడా మళ్ళీ ఇస్కాన్కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సహకారంతో. అంటే మనకు పబ్లిక్ వీళ్ళిద్దరు ప్రజల యొక్క భాగస్వామ్యం, ఈ ఇద్దరు భాగస్వామ్యంతో అంటే మనకు 5 రూపాయలకు ఇంట్లో మనం కొనుక్కుంటే 100 గ్రాముల పచ్చిమిరపకాయలు కూడా రావండి. ఆ దాదాపు సుమారుగా ఒక 100 రూపాయలు మనం మినిమం భోజనం, ఒక పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వేసుకోవాలంటే 100 రూపాయలు అవుతుంది ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం. ఆ 100 రూపాయల భోజనాన్ని 5 రూపాయలకి ప్రస్తుతం దాన్ని ఏదో 15 చేస్తున్నాం అని అంటే 3 పూటలు కలిపితే 15 అవుతుంది. ఇలాంటి ఒక మంచి పథకాన్ని, అంటే ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పథకాన్ని దురదృష్టవశాత్తు కారణాలు ఏమన్నా ప్రాధాన్యతను బట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. కారణాలు ఏమైనా కానివ్వండి, వారి ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. దాన్ని మనం దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న దాన్ని సుమారుగా గుడివాడలో ప్రారంభం చేశారు. ఈ రోజు చాలా చోట్ల ప్రారంభం చేశారు. వాళ్ళ యొక్క ఎజెండా ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 200 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావాలంటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక్కడ మన చర్చ అంతా ఏంటి, మనం దీంట్లో అవినీతి అనేటువంటిది మొట్టమొదట మనం ఏం చేయాలంటే, ఏ పార్టీ అయినా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, పేదల సంక్షేమం కోసమే పాటుపడుతుంది. వాళ్ళ ఎజెండాలే ఉన్నా ప్రధానమైనటువంటి ఎజెండా మాత్రం ఇదే ఉంటుంది. ఈ ఉంటున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఏం చేయాలంటే అన్నిటినీ ఒక మూసలో పోతున్నట్టుగా ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోకుండా దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఏదైతుందో ప్రజలకు చెప్పి తగినటువంటి ఒకవేళ లోపాలు ఉన్నాయనుకోండి, నిర్వహణలో లోపాలు ఉండొచ్చు, లేకపోతే మెటీరియల్ వాడటంలో లోపాలు ఉండొచ్చు, క్వాలిటీ మెటీరియల్ వాడకపోయి ఉండొచ్చు. ఇలాంటివి ఏమన్నా అబ్జర్వేషన్స్ ఉంటే ఒక చక్కటి సూచనలు ఇచ్చి మీరు ఇలా కాదు ఇలా చేసింటే బాగుంటుంది అనేటువంటి ఒక అడ్వైజ్ ఇస్తే బాగుంటుంది. కానీ ప్రారంభంలోనే వాళ్ళ దీంట్లో అవినీతి జరిగింది అంటే అవినీతి అసలు ఎక్కడ జరిగింది? 2-3 రోజులు ఈ ప్రారంభమే చాలా తక్కువ కాలం అయింది ఈ టర్మ్ లో. అయితే వెంటనే ఇది రాజకీయపరమైనటువంటి ఇది ఒక అన్నదానం అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్లుగా ఒక మహత్కార్యం, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమం. మనం ఇందాక అంటే డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ అనగానే అంతటి ఒక అన్నదానం చేసినటువంటి ఆవిడ, ఇంతటి ఉత్కృష్టమైనటువంటి పని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనం ఎవరికి సహాయపడేటువంటి అంతగా వాళ్ళు చేయూతనివ్వాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా ఉందనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, మళ్ళీ వస్తాను. సుధాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. ఏంటంటే మీ అన్నా క్యాంటీన్లు మీరు నిజంగానే ప్రజాసేవ కోసం పెట్టారా, పేదవాడికి కడుపు నింపుదామని, లేదా దానిలో ఏమైనా కుంభకోణాలు చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయా, ఏంటండి? సార్ ప్రసాద్ గారు, మీకు నరసింహరావు గారికి నమస్కారం. సార్ చాలా చక్కగా చెప్పారు నరసింహరావు గారు. మా ఊర్లో సామెత ఉందండి, పుణ్యానికి పులిహోర పెడితే అందులో జీడిపప్పు లేదని ఎవరో పిచ్చోడు అలిగిపోయాడంట.
లేదా ఆదిలోనే హంసపాదు, ఇట్లాంటివన్నీ సామెతలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిని చూసి పుట్టాయని అనిపిస్తుంది. అంటే ఇలా వ్యక్తులు ఇప్పుడే కాదు, పూర్వం నుంచి ఉన్నారని. నిన్ననే ప్రారంభించాం. ఆ ప్రారంభోత్సవం జరిగేటప్పటికే వీళ్ళంతా అవినీతి ఏదో ఉంది, అన్న క్యాంటీన్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడం హాస్యాస్పదం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయనతో పార్టీలో ఉన్న వాళ్ళకి లంచాలకి చందాలకి తేడాలు తెలియని మూర్ఖులండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రజలు. లంచానికి చందాలకి ఆ తేడా తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు నిన్న చందాలు వసూలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారండి, భువనేశ్వరి గారు. అలాగే శ్రీనివాసరాజు గారని ఒక ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చారు. మిగతా కొంతమంది ఒక 50 లక్షలు ఇచ్చారు. ఈ అన్నా క్యాంటీన్ ను నడపడానికి ఇప్పుడున్న దాంట్లో రోజుకి 53,000 ఏదో ఖర్చు అవుతుంది. మొత్తం సంవత్సరంలో 200 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా అండి. అంటే నిన్న 1 ప్రారంభించారు, ఈ రోజు 99 ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఆఖరి నాటికి 200 క్యాంటీన్లు. భవిష్యత్తులో పెరగచ్చు తరగచ్చు అండి. దీనికోసం కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి చందాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ చందాలు తీసుకోవడం అవినీతి ఎట్లా అవుతుందండి? ప్రభుత్వమే ఇవ్వాలి, ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వం ఇవ్వకుండా ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదం. అంటే సామాన్యమైన జ్ఞానం కూడా లేని మూర్ఖులు చెప్పే మాట అండి. ప్రభుత్వం ఎలా నడుస్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు నాన్న వాళ్ళ తాత ముళ్ళు ఏమన్నా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పాత రోజుల నుంచి కూడా అంటే మనం చిన్నప్పుడు కథలు చదువుకునే వాళ్ళు, పేదరాశి పెద్దమ్మ అని, ఎక్కడో దారిలో వెళ్ళే వాళ్ళకి అన్నం పెడతారు, అట్లా పేదరాశి పెద్దమ్మలు ఉన్నారు. అలాగే డొక్క మాణిక్యమ్మ విషయాలు మనకు తెలుసు. ప్రతి చోట సమాజంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నదానం పరమ పవిత్రమైనది లేదా ఉత్కృష్టమైనది అని అనుకుంటుంటాం ఎవరమైనా. అందుకనే పిసినారుని కాకిని అంటే ఎంగిలి చేత్తో కాకిని తోలని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే ఆ ఎంగిలి మెతుకులైనా పడి కాకి తినేస్తాదేమో, మొత్తం దోచుకోవాలని. వైసీపీ వాళ్ళకి దోపిడీ తప్ప ప్రజలకి సహకరించడం సహాయం చేయడం తెలియదు. అంటే వాళ్ళకి మందు ఇస్తే భూమో బాంబమ్మో ఏదో పెట్టి దాంట్లో దోచేసుకుంటే అది సేవ, అది ప్రభుత్వం. దోపిడీ చేస్తే సేవ, దొంగతనం చేస్తే సేవ, ఇసుక తరలిస్తే సేవ, గ్రానైట్ అమ్మితే సేవ, లేదా ఎర్రచందనం లోట్లు తోలితే సేవ, అన్నం పెడితే అవినీతి. బుద్ధుందా అండి ఎవరన్నా మాట చెప్పే వాళ్ళకి? కనీసం మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రాజారెడ్డి గారు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నారా అని. మరి ఇక్కడ లోకేష్ గారు పెట్టరు, చంద్రబాబు నాయుడు గారు పెట్టరు. అందరూ ప్రజల ట్యాక్సులతోనే ప్రభుత్వాన్ని నడిపేది. చెప్పండి. అవునండి, అదే చెప్పేది. కాబట్టి సార్, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టలేదండి. చాలా మంది జమీందారులు, సంపన్నులు లేదా పేదవాళ్ళు కూడా చందాలు పోగేసి ఇచ్చారు. ఏ ఉద్యమం అయినా చూడండి. లేదా తిరుమల కొండలో అన్నదానం చేస్తున్నాం, అన్నదానం ఎక్కడ ఉంది? దానికి అన్నదానం ట్రస్ట్ ఉంది. అలాగే ప్రాణదానం ట్రస్ట్ ఒకటి ఉందండి. క్యాన్సర్ పేషెంట్లు, గుండె ఇట్లా తీవ్రమైన కిడ్నీ పేషెంట్లు, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి 10 లక్షల వరకు సహాయం చేస్తుంది. ఆ డబ్బు ఎవరిది? వెంకటేశ్వర స్వామి తెచ్చివ్వలేదండి. వెంకటేశ్వర స్వామి పేరుతో సాగుతున్న కార్యక్రమం నిజాయితీగా చందాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు కాబట్టి చందాలు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మరు. ఆ బ్యాచ్ 420 బ్యాచ్. మేడం ఏమన్నా అనుకుని మళ్ళీ నన్ను తిరిగితే తెచ్చినాయి కానీ ఆ 420 బ్యాచ్ అండి. ఇది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు, ఒక 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను. అది కూడా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆ రోజుల్లో చేశాను. నాకు తెలుసండి అంతా. అది దొంగల ముఠ. ఎప్పుడు రాజారెడ్డి కాలం నుంచి ఎప్పటి వరకు. ఎవరైనా ఇందాక నరసింహరావు చెప్పాడు తెలిసింది జాయిన్ అయ్యారు అందులో. ఏమండి మీరు అంత దొంగల ముఠ అంటున్నారు, మీకు తెలుసు అంటున్నారు, తెలిసి ఎందుకు జాయిన్ అయ్యారు అందులో మీరు? ఎప్పుడు ఈ ముఠా వచ్చిన తర్వాత బయట వచ్చానండి. కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది. ఇప్పుడు కూడా చెప్తాను, ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారితో వ్యతిరేకంగా గొడవ పడి బయటకు వచ్చానండి. ఆ దొంగల ముఠ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో గొడవ పడి ఆయనను పార్టీని సస్పెండ్ చేశారు. అది పెద్ద స్టోరీలండి. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా గొప్ప పార్టీలు ఇట్లా దొంగలు చేరారండి. ఏం చేస్తామంటే ఇంట్లో ఎలుకలు చేరాయి, ఏం చేద్దాము, తగలబెట్టలేము, ఎలుకలు పట్టాలి. ఎలుకలు పట్టే పని సోనియా గాంధీ గారి వల్ల కాలేదు. ఆ మొత్తం తినిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు మీ డిపాజిట్ లేని స్థితికి వచ్చింది. అది వేరు. ఉన్నంతలో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇస్తారా? ఆయన తిడతా ఉంటే మేము వింటా ఉండాలా? చెప్పడం తెలీదు మేడం. సూపర్ 6 గురించి మీరు ఓపెనింగ్ లో చెప్పాడు యాక్చువల్ గా మీరు వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం మేడం. మేడం మీరు మర్యాదగా మాట్లాడుతున్నాం, ప్యానెల్లో ఉన్నాం. మేడం అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు మేడం. వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. సార్ సుధాకర్ రెడ్డి గారు, మీరు టాపిక్ డైవర్ట్ అవుతున్నారు. మీరు అన్నా క్యాంటీన్ కి కన్ఫైన్ అయి మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం మేడం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం, మీకు శుభాకాంక్షలు చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న వాళ్ళకి విశ్వాసము వాళ్ళకి వ్రతాలు ఏం తెలుసండి, దోపిడీ వ్రతాలు. ఒక్క నిమిషం సుధాకర్ గారు, మీరు టాపిక్ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్. ఆమె మాట్లాడమనండి. ఈ వాస్తవాలు చెప్తే బాధ ఎందుకండి? దీని అవినీతి అంటారా? అన్న క్యాంటీన్ వరకు కన్ఫైన్ అవ్వండి. మీరు అన్నం పెడితే అవినీతి అంటారా? ఒక్క నిమిషం మేడం ప్లీజ్ మాట్లాడతారు ఉండండి. అమ్మా ముయ్ నోరు ముయ్, మర్యాదగా మాట్లాడు. ఒక్క నిమిషం ఏ ఊరు నీది? మర్యాదగా మాట్లాడి డిబేట్ కి రాను. నేను బేవర్స బ్యాచ్ చెప్పలేదే మీరు. ఇంకా పెట్టాలమ్మా, నాకు బాగా తెలుసు, బూతులు అన్ని పెట్టగలను. మహిళలు కాదండి, నేను సంసారం చేసేదిగా కనపడలేదు. ఎవరినంటే ఊరు తిరిగి డిబేట్. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు, సుజాత్ గారు ఒక్క నిమిషం మేడం. నోరు ముయ్యి. సుజాత్ గారు ఒక్క నిమిషం. పేరు కూడా పెట్టారు, సుజాత ఎవరైనా పెట్టింది ఆమెకి. సుజాత్ గారు ఇప్పుడు మీటర్ ఒక్క నిమిషం. సుధాకర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. సుజాత్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఏదైతే అన్నా క్యాంటీన్లకు సంబంధించిన వ్యవహారం నిన్న ప్రభుత్వం ప్రారంభించిందో దీనిపైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఆ బైట్స్ వినిపిస్తాను, దాని తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వండి. ఇవాళ చూస్తున్నాం మనం, ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే, సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టరులా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవు. అంతా గూడుపుటానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం కూలిమేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారో. చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి. వర్షం అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చదంగా పులిమేశారు.
అన్నా క్యాంటీన్ అన్నారు, పచ్చ రంగు వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం. ఇది చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మేము దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నా కాన్స్టిట్యున్సీలో అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే, అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లీడర్ అంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట 2 పూటలు భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు, వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారో, అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని. అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది. అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో, దీనికి మళ్ళా కొత్త పాతాడికి రంగులు వేశారు కదా, దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి. ఇంకా సమాచారం లేదు. ఆ సమాచారం వచ్చిన దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సుధాకర్ రెడ్డి గారు, మేడం మాట్లాడేటప్పుడు మీరు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. చెప్తున్నా ఒక్క నిమిషం వినండి సార్. సుజాత్ గారు, మీరు కూడా అవతల పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి ఇంటరప్ట్ చేయకండి, బీ పేషెంట్. అట్లా కాకుండా మీరు ఇంకా ఓవర్కమ్ చేసేసి మాట్లాడేస్తే మాత్రం దయచేసి మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. అంతవరకు మాత్రం తీసుకురావద్దు. మేడం రెస్పాండ్ అవ్వండి. ప్రసాద్ గారు, నేను ఎన్నో వేరే డిబేట్లు చేశాను. ఓకే, పార్టీ ప్రజలు ఒక పార్టీకి ఒకసారి ఓటేస్తారు, తర్వాత ఇంకో పార్టీకి ఓటేస్తారు. అది ప్రజాస్వామ్యంలో అలానే ఉండాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. గెలిచిన వాళ్ళని గెలిపించారు ఎందుకు అంటే పక్క పార్టీలో లోటుపాట్లు ఉన్నాయా, లేకపోతే ప్రజలకి నచ్చలేదా, వాళ్ళు ఓటుతోటి సమాధానం చెప్పారు. వీళ్ళు నచ్చారనే సమాధానం చెప్పారు. చెప్పినప్పుడు మీరేం చేస్తారు అనేటువంటిది మీరు చెప్పాలి. అంతేగాని ఇప్పటికీ 2 నెలల కాలం అయిపోయింది. ఈ 2 నెలల కాలంలో మీరేం చేశారు అనేది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 40% ఓటింగ్ మాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించకూడదు, లేకపోతే అసలు మిమ్మల్ని తిట్టడమే మా పని, మేము ఇంకేం చెయ్యము అనుకుంటే అసలు మేము అవసరం లేదు. మిమ్మల్ని తిట్టడమే మా పని, మిమ్మల్ని కొట్టడం, మిమ్మల్ని కాళ్ళు చేతులు నరకడం, చంపడమే మా పని, అందుకే మేము అధికారంలోకి వచ్చాము అంటే అసలు అవసరం లేదు. మా ఎగ్జిస్టెన్సే అవసరం లేదు. మీ టీవీ ప్యానల్స్ లో కానీ మీరు ఎక్కడా కూడా మా వాయిస్ అవసరం లేదు, ఎక్కడా మా ఎగ్జిస్టెన్స్ అవసరం లేదు. ఎవరైనా టీడీపీ కూటమైనా వైసీపీ కూటమైనా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మనం శిరస వహించి కొడున్నాం. ఎవరు అతీతులు కాదు, ప్రజాబలం కంటే ఎవరు అతీతులు కాదు. కరెక్ట్. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానిపై రెస్పాన్స్ ఇవ్వండి. ఒకటి, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడితే డెఫినెట్ గా సెల్ఫ్ డిఫెన్స్ లో మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. ముందు మీరు మాట జారితే మేము కూడా మాట జారవలసి వస్తుంది. మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. మీరు భరించలేము. ఏదైతే మీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు కదా, అచ్చెన్నాయుడు చెప్పారు కదా, ఎల్లో బిడ్డ తీసుకెళ్లి ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టండి, అక్కడ మీకు పండ్లు, కాఫీలు, టీలు సపర్యలు చేసి మీరు ఎలాంటి పని చెప్పినా గానీ చెయ్యాలి అని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ అధ్యక్షులే ఆదేశిస్తున్నారు.
దానికి ఒక ప్రొసీజర్ అవసరం లేదు, దానికి ఒక న్యాయము అన్యాయము అవసరం లేదు. వాళ్ళు పసుపు బిళ్ళ తీసుకెళ్తే మనం పనిచేసి పెట్టాలని వాళ్ళ అధ్యక్షులే చెప్తున్నారు. మేం కాదు చెప్పింది. అదొక అంశం. చెప్పండి మేడం. ఈ రోజు ఇలాంటివి ఐపీఎస్ ని తీసుకెళ్లి మెమోరాండం ఇచ్చి మరి వాళ్ళని తీసుకొచ్చి 10 నుంచి 6 గంటల వరకు మా కళ్ళెదురుగా కూర్చోవాలని కట్టేసి కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. దేశంలో ఎక్కడా లేదండి చరిత్రలో. ఇప్పుడు ఆ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? రెడ్డి బుక్ రాజ్యాంగం. కాదంటారా? మెమోరాండం ఇచ్చింది కరెక్ట్ కాదంటారా? నిజంగా అంటారా చెప్పండి. ఇచ్చారు, మెమోరాండం ఇచ్చారు. కాకపోతే ఐపీఎస్ అధికారులు కూడా అప్పుడు నిబంధనలు ఉల్లంఘించి చేశారా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. దేశంలో ఎక్కడైనా చేశారా చెప్పండి. ఐఏఎస్లు మీకు నచ్చట్లేదు, ఐపీఎస్లు మీకు నచ్చట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు మీకు నచ్చట్లేదు, మొత్తం అందరినీ టీడీపీ కార్యకర్తలు పెట్టుకోండి, రాష్ట్రం మొత్తం ప్రజల్ని కూడా తరిమేసేయండి, ప్రజల్ని కూడా తరిమేసి మీ టీడీపీ కార్యకర్తలే ఉండండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మెమోరాండం ఇచ్చేయండి, సరిపోద్ది. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? రెడ్ బుక్ రాజ్యాంగంగా ఏమంటారు దీన్ని? కాదండి, ఒక నిమిషం. ఏదైతే మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా జవహర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడారు. పెన్షన్లు ఆపేస్తున్నారు ప్రతిపక్షాలన్నీ కలిసి, ఎలక్షన్ కమిషన్కి నోటీసులు ఇచ్చే ఫిర్యాదు చేసి అని చెప్పేసి అన్నారు. ఆయన ఒక సీఎస్ అండి, దాన్ని ఎలా పరిగణించాలి మనం? ఒకటండి, 2019లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెన్షన్ ఆగిందా, పసుపు కుంకుమ ఆగిందా చెప్పండి? ఎలా ఆపేస్తారు చెప్పండి? పసుపు కుంకుమ ఆగిందా? పెన్షన్ అండి, వృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్, సామాజిక పెన్షన్ అది. అవును, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీరు ఇప్పించవచ్చు కదా. వాలంటీర్లు ఉండొద్దు అన్నారు. మీరు జర్నలిస్ట్ అయినా 2019 ఎలక్షన్స్ మీరు దగ్గరుండి చూశారు కదా. 2019లో పసుపు కుంకుమ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగిందా? సామాజిక పెన్షన్ ఆగిందా? మరి వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఆగాలి? అది మీరు పంచాలి కదా. మీరు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా చేయొచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకొని ఉన్నప్పుడు మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ లేదా? సరే, మన టాపిక్ డివేట్ అవుతుంది. కొంచెం అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడండి మేడం. మీరు అడిగిన ప్రశ్నకి మేము స్ట్రైట్ ఆన్సర్ చెప్తే మీ దగ్గర ఆన్సర్ లేదు అంటే మీరు టీడీపీ కూటమి తప్పుదో పడుతున్నట్లే. ఇక్కడ నేను కూటమి గురించి కాదు మేడం, నేను మాట్లాడుతున్నా ఏంటంటే మనం టాపిక్ డైవేట్ అయిపోతున్నాం, మరలా ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది, అసలు కంటెంట్ మనం తీసుకునేది అవ్వదు. ప్లీజ్. మేము చెప్పేది అదేనండి. ఐపీఎస్ని ఐఏఎస్ని కట్టేసి కూర్చోబెట్టి మెమోరాండం ఇచ్చి వీళ్ళకి సరిపోయినటువంటి వక్తలను కూడా వాళ్ళనే పెట్టుకోండి. మా మాట వినపడద్దు, మా వర్షన్ వినపడద్దు, పేపర్లన్నీ అంతే ఉన్నాయి కదా, టీవీలన్నీ అంతే ఉన్నాయి కదా చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా వ్యక్తిగతంగా మహిళ అంటున్నారు. మహిళలైనా పురుషులైనా సమానమే వైసీపీ పార్టీకి, వాళ్ళకి మాత్రం అలా కాదు. జెండర్ పార్షియాలిటీ ఏంటండి? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఒకటి, అన్నా క్యాంటీన్ల గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క భోజనం పెట్టడమే సంపద సృష్టి అనుకుంటున్నారా? అలాగే రాంబాబు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వైట్ కలర్ వేస్తేనే సచివాలయాలకి వైట్ కలర్ అనేది అన్నిటికీ వేసుకుంటామండి, ఇళ్లలో వేసుకుంటాం, అన్నిట్లో వేసుకుంటాం. వైట్ కలర్ వేసుకున్న దానికే వైసీపీ కలర్స్ అన్నటువంటి కోర్టులకు వెళ్ళి మరి దాన్ని తీసేపించినటువంటి టీడీపీ పార్టీ ఈ రోజు కోర్టులో అఫిడవిట్ వేశారు బ్లూ కలర్ అవసరం లేదని చెప్పి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైట్ కలర్ వేశారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్కి ఎల్లో కలర్ ఎట్లేస్తారండి చెప్పండి? మరి అది రాజ్యాంగ విరుద్ధం కాదా? మీరు ప్రవేశపెట్టిన పథకం, మీకు తట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తట్టినటువంటి ఆలోచన, ఈ ఆలోచనకి తగ్గట్లుగా ప్రజలకి మంచి చెయ్యాలి అనుకుంటే ప్రజలకి పట్టేదన్నం పెట్టండి. మళ్ళీ ప్రజలెందుకు మీకు చందాలు ఇవ్వాలండి? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఏమన్నా చందాలు అడిగారా? ఆరోగ్యశ్రీకి ఏమన్నా చందాలు అడిగారా? సామాజిక కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి? ప్రజలు కట్టిన పన్నులతోటి ప్రజలకి మంచి చేసే కార్యక్రమం. మళ్ళీ నీకు చందాలు ఎందుకు ఇవ్వాలి? చెప్పండి. నీకు డబ్బు లేకపోతే, నీకు సరైన రీసోర్సెస్ లేకపోతే పెట్టమాకు. ఎవరు పెట్టమని అడిగారు? ప్రజలు అడిగారు, నాకు అన్నం పెట్టమా ప్రభు అని. ప్రజలు ఏమని చెప్పారు? మా విద్యని, మా ఆరోగ్యాన్ని, మా జీవితాన్ని బాగు చేయమని ఓటేశారు.
అన్నం పెట్టమని ఓట్లేదు. మీరు లేకపోతే భోజనం తినకుండా చచ్చిపోలేదు ప్రజలు. సరే మీరు పెట్టారు, పట్టెడు అన్నం పెట్టడమే తప్పు కాదు, పెట్టండి. గవర్నమెంట్ లో ఫండ్స్ ఉన్నాయి కదా. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 8,000 కోట్లు ఉన్నాయి, దాని మీద 40,000 కోట్లు మీరు అప్పులు తెచ్చారు. మరి మీరు చెప్పినటువంటి సూపర్ 6 లో ఒక్క పథకం అమలు చేయలేదు ఇంతవరకును. మరి అన్న క్యాంటీన్ లో పట్టెడు అన్నం కూడా పెట్టలేరా? చెప్పండి, ఎన్ని కోట్లు అవుతాయి దానికి చెప్పండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మేము పట్టెడు అన్నం పెట్టడం అనేది ఎవరు వ్యతిరేకించరండి, ఎవరు వ్యతిరేకించరు. కాకపోతే చందాలు అడగడం ఎందుకు? గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకోండి. ఎన్నో మరి 2019 అధికారంలోకి రాగానే ఎందుకని తీసారండి అవి క్యాంటీన్స్? ఏంటి అన్నా క్యాంటీన్లు 2019 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు తీశారు? ఒకటండి అన్నా క్యాంటీన్లు. అవునండి, మేము చాలా చేశాము, వాళ్ళు ఇంతవరకు ఎందుకు చేయలేదు? అమ్మఒడి ఎందుకు చేయలేదు చెప్పండి? అమ్మకి పంగనామం ఎందుకు పెట్టారు? మీరు వచ్చి ఎంతకాలం చేశారండి అమ్మఒడి? వాలంటీర్ వ్యవస్థని 2 లక్షల మందిని ఒకటేసారి రిక్రూట్ చేసి వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇదే బడ్జెట్ అప్పుడున్నది ఇదే బడ్జెట్. ఎక్స్ట్రా బడ్జెట్ గురించి మాట్లాడతాను మేడం, నేను బడ్జెట్ మరి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారా చెప్పండి? మరి అమ్మకి అదే నేను అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 2020 జనవరి ఫస్ట్ వీక్లో ఆయన ఇచ్చారు అమ్మఒడి. సో 7 months టైం టేకెన్. ప్రసాద్ గారు ఒకటేంటంటే ఒక్కొక్క లీడర్ కి ఒక్కో విజన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఎన్నికలకు ముందు దాని ప్రకారం వరుసగా చేసుకుంటూ వచ్చారు. సంవత్సర కాలంలోనే మేము అన్ని పథకాలు కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటిది ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్ర బడ్జెట్. అప్పుడు మీరు వదిలిపోయినటువంటి 100 కోట్లతోటి టీడీపీ ప్రభుత్వం వదిలిపెట్టి ఖజానాలో ఉన్న 100 కోట్లతోటి సంవత్సర కాలంలో నవరత్నాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 8,000 కోట్లు ఉంటే దాని మీద ఇప్పటికీ 40,000 కోట్లు అప్పులు తీసుకొస్తే మరి మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ ఎందుకు తీసేస్తున్నారు? ఇవన్నీ మేము ప్రశ్నించమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? చెప్పండి. ప్రశ్నించవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రయారిటీ బేసిస్ అనేది ఉంటుందని చెప్పేసి. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి. మీ దృష్టిలో మీకు నవరత్నాల ప్రయారిటీ, వాళ్ళ దృష్టిలో వాళ్ళకి రాజధాని పోలవరం ప్రయారిటీ. ప్రయారిటీ బేసిస్లో వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు వాళ్ళ ప్రయారిటీస్ గురించి మీరు ఎట్లా చెప్పగలరండి? సారీ, మళ్ళీ అడగండి ప్రశ్న, నాకు బ్రేక్ అయింది వాయిస్. రైట్, మీరు ఇందాక అంటున్నారు కదా సూపర్ 6 కానీ ఆ పథకాలు కానీ వాళ్ళు అంత బడ్జెట్ కేటాయించారు, వాళ్ళు 100 కోట్లే ఇచ్చారు ఖజానాలో, మేము వచ్చేసరికి 8,000 కోట్లు ఇచ్చాము, వాళ్ళు 40,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా. సో మీ ప్రయారిటీ బేసిస్ వచ్చేసి నవరత్నాలు, మీరు సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ వచ్చేసి డిఫరెంట్. వాళ్ళు పోలవరం అంటారు, లేకపోతే అమరావతి రాజధాని అంటారు, దాంతోపాటు సంక్షేమం కూడా ఇస్తామంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాగానే ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో దాన్ని 4,000 రూపాయలు చేశారు కదండి, విత్ ఎరియర్స్తో సహా 7,000 రూపాయలు ఇచ్చారు కదా. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఫస్ట్ తారీఖు కల్లా శాలరీస్ పే చేసేస్తున్నారు. సో వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి. కాదని ఎవరంటారండి ప్రసాద్ గారు? ఇప్పుడు 2 లక్షల మంది ఉద్యోగస్తుల్ని తీసేశారు. అమ్మఒడి నాడు నేడు కార్యక్రమంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఏ ఉద్యోగస్తులు తీశారండి? వాలంటీర్స్ ని, వాళ్ళు ఉద్యోగస్తులు వాలంటీర్స్ తీసేశారు. వాలంటీర్స్ తీసేసి అవన్నీ మిగిలినాయి కదా. అవన్నీ మిగిలిన తర్వాత అవి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. దానికి బదులుగా వీరు చెల్లించింది ఏంటి? 1,000 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించారు అంతేనా? అదే కదా మేము అడుగుతుంది. నాడు నేడు కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారో విద్యా వ్యవస్థలో వాళ్ళందరినీ తొలగించి టీడీపీ కార్యకర్తలను పెట్టుకున్నారు. ఇవన్నీ మరి ప్రభుత్వం వీళ్ళు మాత్రమే ఉండాలి, వీళ్ళ కార్యకర్తలు మాత్రమే రాష్ట్రంలో ఉండాలి అనుకున్నటువంటి పరిపాలన వీళ్ళు చేస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళు చెప్పారు, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆరోగ్యశ్రీకి ఎన్ని వందల కోట్ల బకాయిలు ఉన్నాయండి పెండింగ్? చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీకి ఎన్ని బకాయిలు ఉన్నాయండి చెప్పండి?
నేను అడిగిన క్వశ్చన్ సమాధానం కాదు మేడం. అదే మీరు అవును, మాట్లాడితే మీరు దిగిపోయినప్పుడు 2019లో దిగిపోయే టైం, నేను 2024లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి, ఎందుకంటే మొన్న సాక్షిలో వేశారు 1600 కోట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. తప్పే మీరు ప్రతి కాదు. క్వశ్చన్కి మళ్ళీ నేను చెప్తున్నాను 2019లో వేస్తే అప్పుడు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఓడిపోయారు. తప్పులు కాదండి. ఒకటి 2019లో ఆరోగ్యశ్రీకి దాదాపుగా 40,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. మేము ఎప్పుడైనా ప్రశ్నించామా? మేమేమన్నా నిర్వీర్యం చేశామా? చెప్పండి. మేము వాటిని అన్నింటినీ తీర్చి మళ్ళీ వాటిని లైన్ లో పెట్టుకున్నాము. మీరు చేయండి అట్లే, మీరు అట్లే చేయండి. మేము అడిగేది ఏంటి? మీకు ఓట్లేసి గెలిపించారు, మీరు అవన్నీ తీర్చండి. ఖజానాలో డబ్బులు ఉన్నాయి కదా, ఎవరికి పడుతున్నారు? మీరు పథకాలు చేయట్లేదు. మీరు చెప్పేది ఏంటి? 5 రూపాయల భోజనం. ఈ 5 రూపాయల భోజనానికి మళ్ళీ ప్రజల దగ్గర నుంచే తీసుకుంటున్నారు. వెయ్యండి. ప్రజలు ఎంతమంది చందాలు ఇచ్చారు, అంతమంది చందాలు ఇచ్చిన వాళ్ళందరూ ఫోటోలు వేయండి. మీకు చంద్రబాబు నాయుడు గారికి ప్రచార యావ కావాలి. ఈ ప్రచార యావక కావడానికి సంబంధించి ఈ రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి పసుపు బిల్డింగ్ ఒకటి తయారు చేశారు. మళ్ళీ ప్రజల దగ్గర నుంచి అదే అన్ని పార్టీల కొనేలేండి. మీ పార్టీ కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే మీరు అంబటి రాంబాబు గారు అన్నారు చూసారా, మా పార్టీకి దగ్గరగా ఉందని. పార్టీకి దగ్గరగా ఉంటాం కాదు, డైరెక్ట్ కలర్ వేస్తారు మీరు. ఇప్పుడు టిక్కలు నిర్మించిన తర్వాత ఇళ్ళు కేటాయించకుండా డైరెక్ట్ గా రంగులు వేసుకొని ఆ తర్వాత లబ్ధిదారులకు ఇచ్చారు. చెప్పండి, కోర్టుకి ఎందుకు ఎక్కాలి? ఇప్పుడు మేము కూడా కోర్టుకి ఎక్కాలా? చెప్పండి. ఎక్కండి. మరి ఇంకేం గెలిపోతుందండి? మా పని అది కాదండి, వాళ్ళ పని అదే. కోర్టులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేయటం మా పని అది కాదు. మా పని అది కాదండి. కోర్టులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఎవరు నిమ్మగడ్డ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లకి వెళ్ళలేక పోస్ట్ పోన్ చేయించుకోవటం, జనరల్ బాడీ ఎలక్షన్స్ లో వస్తే ఈరోజు దొంగచాటుగా విదేశాలకు వెళ్ళిపోవటం. మేడం అలా మాట్లాడితే నేను మళ్ళీ కొన్ని పాయింట్లు రేస్ చేయాల్సి వస్తుంది. చాలా పాయింట్లు రేస్ చేయాలి మనం. కాదు అమరావతి పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ టైంలో మీరు తీసుకున్నారు 3 రాజధానులు స్టాండ్ తీసుకున్నారని చెప్పేసి, ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే వ్యతిరేకంగా వస్తాయని చెప్పేసి తాడేపల్లి మున్సిపల్ కలిపేసి కార్పొరేషన్ చేశారు ఎన్నికలు రానికుండా. ఇట్లాంటివి చాలా ఉన్నాయిలేండి, ఎవరు వ్యూహాలు వాళ్ళకు ఉంటాయిలే. కానీ నరసింహరావు గారు మేడం చేయొద్దని అంటలేదు, కానీ ఎన్నికల సమయంలోనే మీకు గుర్తొస్తాయి అవి. ఎన్నికల సమయంలోనే గుర్తొస్తాయి అవి. దానికి ముందే చేయాలి మీరు, లేదా ఎన్నికలు అయిన తర్వాత చేయాలి. మీరు అటు ఇటు కానీ అప్పుడు చేస్తారు. మేడం మళ్ళీ వస్తాను దయచేసి, ప్లీజ్ 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 ఇంకా ఇంటరప్ట్ చేయదు మేడం. మీరు నరసింహరావు గారు చెప్పండి సార్. చెప్పండి సార్. ఎవరి ప్రభుత్వాల ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సంక్షేమాలు పెట్టుకునే వాళ్ళు సంక్షేమాలు పెట్టుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన ప్రకారంగా, అంటే కూటమి అధికారం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటారు. ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో చందాలు తీసుకున్నారు, చందాలు తీసుకోవడం అనేది ఏ విధంగా చూస్తారు మీరు? ప్రసాద్ గారు, నేను ఇందాక ప్రారంభంలో నేను మాట్లాడినటువంటి ఉదాహరణ ఏదైతే తమిళనాడులో ఉందో, తమిళనాడులో ఏ ప్రభుత్వ పథకం అయినా కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కొనసాగించినటువంటి ఏ పథకాన్ని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగించిన దాఖలాలు లేవు. ఈవెన్ దో ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే రాజధాని మార్పు అనేటువంటిది ఉందో, అక్కడ కూడా సచివాలయాన్ని కూడా ఒక ప్రభుత్వం కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయం కడితే నేను దాంట్లో ఉండలేను అని చెప్పేసి ఇంకొక తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ సచివాలయాన్ని నాకు వద్దని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ గా మార్చినటువంటి వైనం మనం తమిళనాడులో చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏం చేశారు? మళ్ళీ అమ్మా క్యాంటీన్ల వరకు వచ్చే వరకులా ఆ పథకంలో ఉన్నటువంటి ఉత్కృష్టత, ప్రజలకు దాని ద్వారా ఉపయోగపడుతున్నటువంటి ఉపయోగము, దాని అవసరము, అన్నం పరబ్రహ్మ ఇందాక నేను మొదట్లో చెప్పినటువంటి దాన్ని బట్టి జయలలిత ప్రారంభం చేసినటువంటి దాన్ని తాలిను కంటిన్యూ చేయటమే కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఇది మనం కేవలం ప్రతి విషయాన్ని కూడా అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు ఏ మేర ఉపయోగపడుతుంది, దీని ద్వారా ప్రజలు ఎంతవరకు లబ్ధి కలుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ చూడాలి. చూసినట్లయితే ఈ ప్రయారిటీస్, ఇప్పుడు మనం ఇందాక మేడం చెప్పినటువంటి పదం కానీ మీరు చెప్పినటువంటి పదం కానీ, ప్రయారిటీస్ అన్ని విషయాల్లో మారవు. ఇందాక మేడం ఏం చెప్తున్నారు? జగన్ గారికి నవరత్నాలు ప్రయారిటీ అన్నారు. అట్లాగే చంద్రబాబు, మీరు అడిగినటువంటి ప్రశ్న కరెక్ట్ గా, చంద్రబాబు ప్రయారిటీస్ చంద్రబాబుకు ఉంటాయి.
మరి జగన్ నవరత్నాలని అమ్మఒడిని చంద్రబాబు ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే ఆయనకు దీనికంటే ఇంకోటేదో ముఖ్యమైనటువంటి ఉంటాయి. నువ్వు ఎందుకు ఉంది అని ప్రశ్నించేటువంటి అవసరం కానీ అధికారం కానీ మనలాంటి వాళ్ళకి ఎవరికి ఉండదు సహజంగా ప్రజాస్వామ్యంలో. దేనికంటే ఆయనకు ఒక టర్మ్ 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారంలో కట్టబెట్టారు. కట్టబెట్టినప్పుడు మంచైనా చెడైనా దాన్ని మళ్ళీ మనం తీర్పియాల్సిందే ఆఫ్టర్ 5 years మాత్రమే. ఇది మొదటికి సంబంధించినటువంటి విషయం. ఇక రెండో విషయానికి సంబంధించినంత వరకు వస్తే ఈ ఎస్పెషల్లీ అన్నా క్యాంటీన్లకు సంబంధించినవి భవనాలు, రంగులు, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకు దానికి పర్ మీల్ 5 rupees పడుతుంది. అంటే రోజుకి 15 రూపాయలు. ఆ మామూలుగా ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్లుగా రైతు కూలీలు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, ఆటో రిక్షాలు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, హాస్పిటల్, వీళ్ళందరూ మామూలుగా మనం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టినా కూడా ఆ రకమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటిది ఇస్కాన్ వాళ్ళకి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ అయినటువంటిది పోషకాహారాలు లభించేటువంటి ఫుడ్ 20కి 30 కూడా దొరకదు. అది అంటే వీళ్ళకు ఒక రోజుకు 15 రూపాయలకి ఒక మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం దొరుకుతుందంటే దాంట్లో ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి అంత ఈజీగా లేదు. ఇది అందరం మనం అంగీకరించాల్సిన విషయమే. ఇందాకే మీరు అన్నారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకి 1st తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు. అంటే మనం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక దుర్లభమైనటువంటి స్థితిలో కూడా ఉన్నాం. దీన్ని మనం అంగీకరించాల్సినటువంటి విషయం. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒక కొన్ని పథకాలు కంటిన్యూ చేయాలి లాంగ్ రన్ లో. ఇప్పుడే ఇందాక మీరు చెప్పినటువంటి దాని ప్రకారం సంవత్సరానికి 200 కోట్లు అవుతాయి ఈ అన్నా క్యాంటీన్లు సంబంధించినట్టు. పేరేమైనా కానివ్వండి, అది అన్నా క్యాంటీనా, అది అమ్మా క్యాంటీనా, ఇంకేదైనా కానివ్వండి, ఆ పథకం యొక్క ప్రాధాన్యతను గుర్తించి దీన్ని కంటిన్యూ చేయాలంటే ఆర్థిక వనరులను సమీకరించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి విరాళాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విరాళాలకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 80G ఎగ్జంప్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విరాళాలన్నీ కూడా 100కు 100% ప్రజలు ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో ఆ విరాళాలకు సంబంధించినటువంటి సొమ్ము పక్కదారి పెట్టకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం కూడా కస్టోడియన్ లాగా ఉండి దేనికోసం ఏ హెడ్ కోసం అయితే ప్రజలు విరాళం ఇస్తున్నారో ఆ హెడ్కే ఖర్చు అయ్యేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి విరాళం తీసుకోవడం తప్పు కాదు, విరాళాన్ని చక్కగా ఖర్చు చేయడం కూడా తప్పు కాదు, తీసుకోవాలి. దేనికంటే దీంట్లో ఇరువురు భాగస్వామ్యం ఉండాలి. ఉచితంగా పెడితే దేనికి వాల్యూ ఉండదండి. ఉచితంగా ఇచ్చినప్పుడు వాల్యూ ఉండదు. మామూలుగా 100 రూపాయలకు దొరికేటువంటి భోజనానికి వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారంటే నా జేబులోంచి కూడా కొంత డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు దాని యొక్క విలువ అనేటువంటిది వస్తుంది. కాబట్టి విరాళము తప్పు కాదు, ఖర్చు పెట్టడం తప్పు కాదు. మనకు కావాల్సినటువంటిది ఏంటంటే కస్టోడియన్ పాత్ర ప్రభుత్వం ఉండాలి, పారదర్శకత ఉండాలి, అవినీతి లేకుండా చూసుకోవాలి. ఎవరు చేశారు అనేటువంటిది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాన్ని ప్రతిపక్షం గుర్తించాలి, పాలకపక్షం గుర్తించాలి. దాంట్లో సహజంగా ఇంత పెద్ద వ్యవస్థలో 23 రాష్ట్రాలు ఉన్నటువంటి 23 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం ఇంత సువ్యవస్థితమైనటువంటి ఒక పని చేసేటప్పుడు ప్రతిపక్షం కూడా సరైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇగో ఇక్కడ తప్పు జరుగుతుంది, దీన్ని కరెక్ట్ చేసుకోండి అనేటువంటి సూచనలు ఇవ్వగలిగేటువంటి వాతావరణం ఉంటే రాష్ట్రానికి మంచిది. రైట్. సుధాకర్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చారు, బాగానే ఉంది, అన్నా క్యాంటీన్లు పెడతా అన్నారు. ఏం ప్రభుత్వం భరాయించలేకపోతుందా? మీరు చందాల కోసం వెళ్ళారు? సరే, ఇప్పుడే రాష్ట్రం అప్పుల్లో ఉందండి. చందాల కోసం మేము వెళ్ళలేదండి. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేము చందాలు ఇస్తాము, మేము మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని అడుగుతున్నారండి. కాబట్టి తీసుకోమంటారా వద్దా? ప్రజలు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతాము, చందాలు ఇస్తామని ప్రారంభించారు. చాలా మంది ఇస్తుంటారండి. మనం పల్లెల్లో చిన్న గుడి గోపురాల్లో కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఊర్లో అందరూ కూడా విరాళాలు చందాలు ఇస్తారు. అక్కడ బాగా డబ్బున్న కొంతమంది ఎక్కువ ఇస్తారు, ఈ పేదవాళ్ళు కూడా 5ో 10ో ఇస్తారు. ఇది సహజంగా మన సమాజంలో జరుగుతున్న వ్యవహారం. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆ సేవలో పాలు పంచుకుంటుంటే వద్దనడానికి మనం ఎవరండి? కలిపి చేస్తాం. తర్వాత ఆ డబ్బు అంటే 200 కోట్లు అంటే ఒక రోజు విమానం పోయి వచ్చినంత అండి. మహానాయకులు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు విమానంలో పోయి వచ్చినంతే. అయితే ఆ డబ్బుని కాదు, ఇక్కడ భాగస్వామ్యం చేయాలి.
ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు ఎందుకంటే కడుపులో ఆకలి ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి. సార్ చాలా మంది ఇందాక నరసింహరావు గారు పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళు నిజమండి. అంటే చాలా మందికి తెలియదు, కూరగాయలు ఒక బుట్టలో తెస్తారండి, వాళ్ళు అమ్మేసి ఇక్కడ అన్నం తినాలంటే ఏ చిన్న హోటల్ అయినా 100 రూపాయలు తక్కువ ఉండదు, 100 150. వాళ్ళు 3 పూట్ల టిఫిన్లు అన్ని కలిపి తింటే తెచ్చిన పుట్టడు కూరగాయలు అమ్మింది ఈ ఆమె పేదరాలి కడుపుకు అన్నం తింటే కుటుంబం పోషించేది ఎలా? అందుకని ఆమె తినకుండా వెళ్తారు. ఆ ఆకలితో వెళ్తే ఆమెలో నీరసం నిస్సత్తు వస్తుంది, రోగాల బారిన పడుతుంది. అలా కాకుండా పేదలకు అన్నం పెట్టాలి. అలాగే చాలా మంది ఉంటారు జోబు దొంగలు కూడా తగ్గిపోతారు చూడండి. ఆ కడుపు ఖాళీ ఆకలి కోసం బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో జోబులు కొట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కడుపు నిండింది మనం మంచి చేయాలన్న పరివర్తన వస్తుంది. అంటే సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఆకలి తీర్చడానికి చేస్తాం. ఇంకా ప్రాధాన్యతలు అంటారా, మేము సూపర్ 6 లో చెప్పినవన్నీ చేస్తున్నాం కదండి. పెన్షన్ చెప్పాము, ఇచ్చాము, జీతాలు ఇస్తున్నాము, ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం, 400 కొత్త బస్సులు కొన్నాం, ఇంకా 1000-1500 కొత్త బస్సులు కొంటాం. ఈ పని చేస్తుంటాం. ఈ పూర్తిగా అప్పులతో దివాలా తీస్తున్న ప్రభుత్వాన్ని నిలబెట్టి ఇంకా పన్నులేం పెంచలే కదండి, ఉన్న పన్నులతోనే చేస్తూ మంచి చేస్తున్నాం. అయితే అంబటి రాంబాబు గారు కొంత ఏదో ఒకటి బురద చల్లాలి, అంటే దీన్ని ఒక వ్యవహారంగా చేయాలి, డిబేట్లు జరగాలి, పక్కదారి పట్టాలి. ఆయన ఉద్దేశంలో డాన్సులు వేస్తే అది సంక్షేమం, అలా కాకుండా ప్రజలకు అన్నం పెట్టేది ఆయనకు కాదని. అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఆలోచన తీరు, విధానము, వ్యవహార శైలంతా వేరండి. ఎందుకంత ఘోరంగా ఓడించారో వాళ్ళు అర్థం చేసుకొని గెలుపోవటం జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లలో 350 మందికి వరకు పెడతానంటున్నారు. ఒకవేళ అంతకు మించి ఏమైనా సరే వస్తే సార్ డిమాండ్ ఉంటే పెట్టాలి కదండి. 350 వరకు ఆప్షన్ ఉందా? లేదండి ఆప్షన్. అంటే ఇప్పటికి మనం ఒక బడ్జెట్ అనుకుంటాం సార్, ఈ రోజు వంట చేయాలి, మా ఇంట్లో 3 ఉన్నాం, 3కి వంట చేస్తాం, 4 వస్తారంటే ఎవరు రావద్దని అన్నాం, బంధువులు ఎవరు వస్తే వంట పెంచుకుంటాం. అలా ఈ సంక్షేమ కార్యక్రమం ఇందాక నరసింహరావు చెప్పారు, తమిళనాడులో 200 400 చేశారని. అలాంటి పరిస్థితులు వచ్చినా కాదనేది ఏం లేదండి. ఇది మాకు రామారావు గారు పెట్టిన స్ఫూర్తి అండి. ఆ రోజుల్లో అన్నం తినేవాళ్ళు, అన్నం అంటే అంతా సంగటి, జొన్న సంగటి రాయలసీమలో తింటుంటే అన్నం అండి, అంటే బియ్యపు మెతుకులు కూడా చూడని కుటుంబాలకు 2 రూపాయలకు బియ్యం ఇచ్చి ఆ రోజు అన్నం తినే భాగ్యం కల్పించారు. ఆ రామారావు గారి స్ఫూర్తితో మేము ఇప్పుడు అన్నం పెడుతున్నాం. మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయండి. రైట్. సుజాత గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లని తీశారు. కనీసం మీ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని అన్న కంటిన్యూ చేస్తే బాగుండేది. సరే, మీ ప్రయారిటీస్ వేరు కాబట్టి మీరు క్యాంటీన్స్ తీసేశారు, దాన్ని కూడా ఎవరు తప్పుపట్ల. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ పరంగా క్యాంటీన్లు పెట్టారు కొన్ని ప్రాంతాల్లో, వాటిని కూడా కూల్చేశారు. రెస్పాండ్ అవ్వండి. కొన్ని ఎక్కడో చెప్తారండి. మంగళగిరిలో రెండు సార్లు జరిగింది. మంగళగిరిలో ఎక్కడ పార్టీ ఆఫీస్లోనా? వాళ్ళ పార్టీ ఆఫీస్ సంగతి మీరు చెప్పేది? పార్టీ ఆఫీస్ కాదు మేడం, మరేంటిది చెప్పండి. అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్లు కాదు, మీరు అన్న పాయింట్ వేరు. పార్టీలకి సంబంధించి క్యాంటీన్లు కూడా కూర్చేశారు అన్నారు, అవి ఎక్కడ చెప్పండి. మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర. మంగళగిరిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది, మీరేదో పార్టీ క్యాంటీన్ అన్నారు కదా, అది చెప్పండి అంటున్నారు. పార్టీ క్యాంటీన్ కాదు మేడం, అన్నా క్యాంటీన్. నేను అడిగింది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లు కొనసాగించలేదండి, ఖచ్చితంగా వాటిలో అవినీతి జరిగిందని మాకు తెలిసింది. రైట్. నేను దానికి అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, వాళ్ళ పార్టీ క్యాంటీన్ల గురించి మాట్లాడలేదు. వాళ్ళ పార్టీ పెట్టుకుంది భోజనం 5 రూపాయలకని చెప్పేసి, అదే కదా అన్నా క్యాంటీన్. మరి దాన్ని కూడా మీరు ఎందుకు కూల్చేశారంటున్నా? అన్నా క్యాంటీన్ల గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. వీటి గురించి వీళ్ళు చేసేటువంటి దాని మీద అన్నా క్యాంటీన్లలో ప్రజలకి సంబంధించి వీళ్ళేమి క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, వీళ్ళు క్వాలిటీ ఫుడ్ సప్లై చేయట్లేదని వైసీపీ గవర్నమెంట్ గుర్తించింది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ, లేకపోతే ప్రజలకి అంతకంటే మించి చాలా ఇచ్చాము. మేము వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము, దాని వల్ల ఎంఎస్ఎంఈల ద్వారా ప్రజలకి
ఖచ్చితంగా దిగువ మధ్య తరగతి బిజినెస్లు ఎవరు మహిళలు అయితే చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సంపద పెరగడానికి దోహదం చేసింది. తద్వారా జీడిపి పెరిగింది వైసీపీ గవర్నమెంట్ లో. మరి దీన్ని మీరు అవినీతి కాదంటారా? జరిగిందంటారు కదా. చెప్పండి. అవినీతి అవినీతి జరిగింది జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్లలో, కాబట్టి తీసేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మరి గారు. 5 ఏళ్లలో మీరు అవినీతిని ఎక్కడైనా ప్రూవ్ చేశారా? ఒకటండి, దాంట్లో పెట్టేటువంటి భోజనం క్వాలిటీ లేదు కాబట్టి తీసేయడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడిని ఎందుకు తీసేస్తారు వీళ్ళు? వీళ్ళ అమ్మకి వందనం అని చెప్పి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పిల్లలకి ఇవ్వవలసినటువంటి విద్యని వీళ్ళు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ అకాడమిక్ ఇయర్ పోయినట్టేనా? వీళ్ళు పరిపాలన చేసేదేమో 5 ఏళ్ళు, పథకాలు ఇచ్చేదేమో 4 ఏళ్ళ. అది 4 ఏళ్ళు కూడా ఇస్తారో లేదో తెలియదు. ఈ సంవత్సరానికి అయితే లేదని చెప్పారు క్లియర్ గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. చెప్పండి, వీళ్ళ అబ్బాయిని ఇలాగే ఈ సంవత్సరం విద్యకి దూరం చేశారా? చెప్పండి. మీరు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారా? వాళ్ళు కదా రాష్ట్ర ప్రజల బిడ్డలు. మీరు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారా 5 సంవత్సరాలు? ఖచ్చితంగా ఇచ్చాం. నాలుగే ఇచ్చారు మీరు. ఒకసారి cross check చేసుకోండి. మీరు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకొని ఆపినారు మీరు. అది మాత్రమే ఇవ్వలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 4 ఏళ్ల పాటు మీకు అమ్మఒడి వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్తున్న అన్నా క్యాంటీన్లో కాదు మేడం, అన్నా క్యాంటీన్లో మీరు చెప్తున్న అవినీతి క్వాలిటీ భోజనం పెట్టలేదు అంటారు, అదే అవినీతి జరిగింది అంటారు, అంతేనా? ఒకటండి, అన్నా క్యాంటీన్ అనేది అసలు మా నవరత్నాల్లో లేదు. నవరత్నాలు లేదు అంటే తీసేస్తామని చెప్పలేదుగా మీరు? ఎన్నికల ముందు తీసేస్తామని చెప్పలేదుగా? చంద్రబాబు విశాఖపట్నం 3 రాజధానులు కూడా మీ దాంట్లో లేదు, అది చెప్పలేదుగా మీరు? ప్రసాద్ గారు మీరు చాలా ప్రిసైజ్డ్ గా అడుగుతున్నారే. వాలంటీర్లకు 10,000 ఇస్తామని నోటితోటి ఉగాది రోజు పచ్చబద్ధం చెప్పినట్టు దాని మీద ఒక ఎపిసోడ్ పెట్టాను మేడం, ఒక డిబేటే పెట్టాను నేను వాలంటీర్ల మీద. వాలంటీర్ల మీద ఒక డిబేటే పెట్టాను నేను. వాలంటీర్ని వాళ్ళ భవిష్యత్తులో ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక డిబేటే పెట్టాను నేను. ఒకటి చెప్పండి, నేను ఒక డిబేటే పెట్టాను మేడం దానిపైన, వాలంటీర్ల గురించి వాళ్ళ భవిష్యత్తు ఏంటని చెప్పేసి. 10,000 పెంచుతామన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరు అధికారంలోకి రాగానే తీసేశారు. మరి మీరు ఎందుకు అబద్ధాలు చెప్పారు చెప్పండి? 2 లక్షల మంది రోడ్డు మీద పడేశారు కదా, ఎంతో కొంత ఉద్యోగమే కదా అది. చెప్పండి, దాని స్పెషల్ గా నేను డిబేట్ పెట్టాను. మీరు డిబేట్ పెట్టగానే సమస్య పరిష్కారం అయిపోదు కదా. డిస్కషన్ జరగాలి కదా మేడం పబ్లిక్ లో. మీరు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకు రేస్ చేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్ళాలి ఏదైనా సరే. అడుగుతున్నారు, మేము అసలు చెప్పలేదు దాన్ని కంటిన్యూ చేస్తామని. మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పలేదు. ఇక్కడ చెప్పినా కానీ కంటిన్యూ చేయలేదు కదా. అందు గురించి దాని గురించి డిబేట్ పెట్టాను అంటున్నాను నేను. 10 సంవత్సరాలని చెప్పిన కంటిన్యూ చేయలేదు కదా. మరి దీన్ని 10,000 రూపాయలు అన్నారులేండి. 10,000 రూపాయలు ఇచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా కంటిన్యూ చేయలేదు కదా. మరి దీన్ని ఏమంటారు? మేము అసలు చెప్పలేదు అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేస్తామని. దీనికి ఏమంటారు చెప్పండి? అమరావతి కంటిన్యూ చేస్తామని చెప్పారుగా. అమరావతి గురించి నేను చెప్తాను ఉండండి. అమరావతి గురించి చందాలు అడగడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. కానీ అమరావతి భూములు మొత్తం మళ్ళీ టీడీపీ నాయకులకే ఉండాలి. అమరావతిలో జరిగేటువంటి ఫ్లాట్స్ మొత్తం మళ్ళీ టీడీపీ నాయకులకే ఉండాలి. ఈ చందాలు ఇచ్చే వాళ్ళకి పేరు మీద ఒక్క పేరు చూపించండి. అమరావతి సరౌండింగ్స్ మొత్తం టీడీపీ నాయకులకే ఉండాలి. వాళ్ళ దగ్గర మేము బానిసలుగా ఉండాలి. అదే విధంగా ఐఏఎస్ లు IPS లు అందరూ టీడీపీ మాట వినేవాళ్ళు కావాలి. ప్రజలు మాత్రం బానిసలుగా ఉండాలి. అందుకే కదా వీళ్ళు మెమోరాండం ఇచ్చింది. ప్రజాస్వామ్యమా ఇది, లేకపోతే బానిసత్వమా ఇది? అలా అనుకుంటే సంజయ్ గారు, సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ గారు డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు మేడం, నిబంధనలకు విరుద్ధంగా. కరెక్ట్ అంటారు అది? ఇంతవరకు ఎప్పుడు చరిత్రలు అట్లా. ఒకటి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఫోన్లు వాళ్ళు తప్పులు చేశారు చెప్పండి. అదే మేడం నేను అంటుంది. అప్పటికి మీరు వచ్చిన తర్వాత కూడా మారింది ఏం లేదు కదా. అప్పుడు హోంమంత్రి లేదు, ఇప్పుడు లోకేష్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు కాదు మేడం, సిఐడి చీఫ్ సునీల్ గారు ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టిన ఆస్తులు జప్తు చేస్తా ఉన్నారు. అసలు ఏమన్నా సంబంధం ఉంది ఆస్తులు జప్తు చేయడానికి దానికి? ఏమండి, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏ రకంగా హింసించారో 2014 మీరు అలా చేశారంట అధికారంలోకి వచ్చిన తర్వాత. చూశారు. మీరు చూశారు.
ప్రభుత్వానికి చూసాం మేడం, నేను అప్పుడు ప్రశ్నించాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించాం. నేను అంటుంది అదే, మీరు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మేడం. ఒక్క పాయింట్ చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారుగా చెప్పకుండా టీడీపీ వాళ్ళు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో సైకో పాలన, సైకో మనిషి అని అన్నారా లేదా? చెప్పండి, అని అన్నారా లేదా? ఇప్పుడు 5 సంవత్సరాలు అన్నారా లేదా? మరి ఎంతమందికి శిక్ష పడింది? శిక్ష ఏం పడలేదు. వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని ఏమైనా శిక్షించారా చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు కూడా అది కదా సైకో అని. ఎవరండి సైకో? కక్షా రాజకీయాలకి ఎవరండి తెరలేపింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే హేళన చేశారు కదండి, పవన్ కళ్యాణ్ గారిని అలాగే మాట్లాడారు కదా మీ నాయకులు. మీరు ఎర్రం నాయుడిని కేసులతోటి ఇంప్లీడ్ చేపించి కక్షా రాజకీయాలకి తెరలేపింది ఎవరు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందే కక్షా రాజకీయాలకి తెరలేపింది ఎవరు? మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు కాదా? చెప్పండి. మరి మీరు నాటిన విత్తే కదా ఇది, మీరు నాటినటువంటి విత్తే కదా ఈ కక్ష. మీరు నాటిన విత్తే ఈ రోజు వృక్షం అవుతుంది ఖచ్చితంగా. అదే మేడం, దానికి ఎండ్ పాయింట్ లేదు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే కేసుల్లోకి ఇంప్లీడ్ అయ్యి కక్ష రాజకీయాలకి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారు కాదా? చెప్పండి. మీరు నాటిన విత్తే ఈ రోజు వృక్షమైంది. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? సో ఇక ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇక డెఫినెట్ గా అవుతుందండి. మీరు చేసే దాన్ని బట్టే ఉంటుంది. మీరు ఏదైతే చేస్తారో అదే వస్తుంది వెనక్కి. ప్రజలకు సంబంధించిన పాలన కంటే ఈ వెంజెన్స్ పాలిటిక్సే నడుస్తూ ఉంటాయి అంటారు మీరు. మేము అనట్లేదండి, మేము అనట్లేదు. మీరే అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మీరు కక్షా రాజకీయాలు మీరు ఆద్యం పోసారు అంటున్నాం మేము. మీరు కక్షా రాజకీయాలకి ఆద్యం పోసారు. మేము కానీ కక్షా రాజకీయాలకి ఆద్యం పోస్తే ఈ పార్టీ ఎప్పుడో లోకేష్ గారు జైల్లో ఉండేవారు. ఎప్పుడో ఎర్ర బుక్ నక్సలైట్లు పట్టుకొని తిరిగేటువంటి ఎర్ర బుక్ ని చూపిస్తూ ప్రచారం చేశారు ఆయన. ఆయన ఆ రోజే జైల్లో ఉండేవారు. కానీ అలా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం న్యాయపరంగానే వెళ్ళారు. న్యాయపరంగా స్కిల్ స్కామ్ లో ఏవైతే బయటపడ్డాయో 1000 కోట్ల కుంభకోణాలు అవి చూపించి మాత్రమే శిక్ష వేయడం జరిగింది. అది కూడా ఎక్కడ చూపించారు? ఆధారాలు ఇచ్చారా కోర్టులో? కోర్టులు వేశారు. కోర్టులు వేస్తే కళ్ళకి శుక్లాలు కోర్టు 1-10 సార్లు అడిగిందండి, ఆధారాలు తీసుకురండి, ఆధారాలు తీసుకురండి అండి. ఇవాళ తీసుకొస్తారు, రేపు తీసుకొస్తాం అని చెప్పేసి అన్నారు. మీకు అర్థమవుతుందా? న్యాయపరంగానే వెళ్తాం. వైసీపీ పార్టీ న్యాయపరంగానే వెళ్తుంది. మీలాగా అవసరం లేని కేసుల్లో ఇద్దరు కేసులు పెట్టదు వైసీపీ. రైట్. ధన్యవాదాలండి సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే నరసింహరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం.